పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధం కేవలం బాంబుల మూత కాదు, గల్ఫ్ దేశాల ఆర్థిక పునాదులను కదిలిస్తున్న భయంకరమైన భూకంపం. ఇన్నాళ్లు పెట్రో డాలర్లతో రాయల్గా బతికిన దేశాలు ఇప్పుడు దివాలా అంచున నిలబడ్డాయి. కొరివితో తలగొక్కున్నట్లు తాము కొని తెచ్చుకున్న భౌగోళిక అస్థిరతే ఇప్పుడు వారి కొంప ముంచుతోంది. ఒకప్పుడు ప్రపంచాన్ని సాధించిన సంపన్న దేశం ఖతార్లో అసలేం జరుగుతోంది? గల్ఫ్ ఆర్థిక పరిస్థితి ఎందుకు పేకమేడలా కుప్పకూలుతోంది? అక్కడ చిక్కుకున్న లక్షలాది మంది మన తెలుగు బిడ్డల గల్ఫ్ ఆర్థిక కష్టాల వెనుక దాగున్న ఉత్కంఠభరిత నిజాలు ఇప్పుడు మనం చూద్దాం. పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధం ఇప్పుడు కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాలేదు. గల్ఫ్ దేశాల ఆర్థిక ముఖ చిత్రాన్నే సమూలంగా మార్చేస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నాళ్లు పెట్రో డాలర్ తో రాయల్ గా కాలం వెళ్లదీసిన దేశాలు ఇప్పుడు దివాలా దిశగా అడుగులు వేస్తున్నాయా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు ఇప్పటికే పోస్ట్ కోవిడ్ ఎకనామిక్ ఛాలెంజెస్ తో సతమతమవుతున్న ఈ దేశాలపై ఈ యుద్ధం తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. భౌగోళిక రాజకీయాల్లో వస్తున్న ఈ అవాంఛనీయ మార్పులు గల్ఫ్ దేశాల ఆర్థిక పునాదులను కదిలిస్తున్నాయన్నది కాదనలేని సత్యం. ఈ సంక్షోభం ఏ స్థాయికి చేరుకుంటుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కలవరపెడుతున్న ప్రధాన అంశం. ముఖ్యంగా అత్యంత సంపన్న దేశాల్లో ఒకటైన ఖతార్లో ఇప్పుడు డేంజర్ బెల్స్ స్పష్టంగా మోగుతున్నాయి. ఒకప్పుడు ఎకనామిక్ గ్రోత్ లో జెట్ స్పీడ్ తో దూసుకుపోయిన ఈ దేశంలో అనూహ్యంగా ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. ద్రవ్యోల్బణం రేటు ఎన్నడూ లేని విధంగా పెరిగిపోయి సామాన్యుడి జేబుకు భారీగా చిల్లులు పడుతున్నాయి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో ఖతార్ అంతటా తీవ్రమైన ప్రమాద గంటికలు మోగుతున్నాయి. యుద్ధం వల్ల క్రియేట్ అయిన ఈ అస్థిరత గ్లోబల్ ఇన్వెస్టర్లలో సైతం భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఒక సంపన్న దేశం ఇలా సడన్ గా ఫైనాన్షియల్ క్రైసిస్ లోకి జారుకోవడం అనేది మిగతా దేశాలకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ లాంటిదే అని అంతర్జాతీయ ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ తీవ్రంగా విశ్లేషిస్తున్నారు. ఖతార్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆయిల్ అండ్ గ్యాస్. ఆ దేశ ఆర్థిక ఉన్నతిలో ఈ గ్యాస్, ఆయిల్ నిక్షేపాలదే ఎప్పుడూ కీలక పాత్ర. ప్రపంచంలోనే అతిపెద్ద న్యాచురల్ గ్యాస్ రిజర్వాయర్లు ఉన్న దేశంగా దీనికి ఒక స్పెషల్ ఇమేజ్ ఉంది. సింపుల్ గా చెప్పాలంటే ఖతార్ ప్రభుత్వ టోటల్ ఆదాయంలో కేవలం గ్యాస్ ఎగుమతుల వాటానే ఏకంగా 60% వరకు ఉంటుంది. అంటే వారి ఎకానమీ మొత్తం ఈ న్యాచురల్ రిసోర్సెస్ మీద ఆధారపడి నడుస్తుందన్నమాట. దశాబ్దాలుగా ఇదే వారి సక్సెస్ఫుల్ బిజినెస్ మోడల్. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా రివర్స్ అయ్యాయి. ఈ సింగిల్ సోర్స్ డిపెండెన్సీ వల్లే ఇప్పుడు ఆ దేశం ఊహించని రీతిలో దెబ్బతింటోంది. ఆయిల్, గ్యాస్ మినహా ఇతర ఆల్టర్నేటివ్ ఇండస్ట్రీస్ లేకపోవడమే శాపంగా మారుతోంది. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల వల్ల గ్యాస్ ఎగుమతులు దాదాపుగా నిలిచిపోయాయి. దీనికి తోడు ఖతార్లోని కీలకమైన గ్యాస్ ప్లాంట్ పై ఇరాన్ చేసిన దాడులు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ వెన్నుముకను విరిచేశాయి. ముఖ్యంగా లఫాన్ ప్రాంతంలోని ప్రధాన ఉత్పత్తి కేంద్రానికి ఈ దాడుల్లో తీవ్రమైన నష్టం వాటిల్లింది. ఈ ప్రొడక్షన్ ప్లాంట్ ను తిరిగి యథాస్థితికి తీసుకురావడానికి, పూర్తి స్థాయి పునరుద్ధరణ పనులు కంప్లీట్ చేయడానికి చాలా సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఒక్కసారి సప్లై చైన్ బ్రేక్ అవ్వడంతో గ్లోబల్ మార్కెట్ లో ఖతార్ స్థానాన్ని ఇతర దేశాలు ఆక్రమించే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఒక పక్క ప్రొడక్షన్ ఆగిపోవడం, మరో పక్క మెయింటెనెన్స్ ఖర్చులు పెరగడం వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఎగుమతులే కాకుండా ఖతార్ కు ఇప్పుడు అత్యవసర దిగుమతులు కూడా సక్రమంగా రావడం లేదు. అన్ని వైపుల నుంచి దేశం లాక్ అయిపోయిన ఒక భయానక వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు యుద్ధానికి కాసుల వర్షం కురిపించే టూరిజం సెక్టార్ కూడా పూర్తిగా కుప్పకూలిపోయింది. యుద్ధ భయంతో విదేశీ పర్యాటకులు ఎవరూ అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. దీనివల్ల 5 స్టార్ హోటల్స్, ఏవియేషన్, రిటైల్ లాంటి అనుబంధ రంగాలు కూడా దారుణంగా దెబ్బతిన్నాయి. ఆదాయ మార్గాలన్నీ ఒక్కసారిగా మూసుకుపోవడంతో ఈ ఏడాది ఖతార్ ఆర్థిక వ్యవస్థ 8.6% మేర క్షీణిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. గ్రోత్ రేట్ ఇంత దారుణంగా నెగిటివ్ లోకి పడిపోవడం చూస్తుంటే రాబోయే సంక్షోభం ఎంత పెద్దదో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ విధ్వంసం కేవలం ఒక్క ఖతార్కే పరిమితం కాలేదు. ఆయిల్, గ్యాస్ ఎగుమతులపై ఆధారపడి బతుకుతున్న ఇతర మిడిల్ ఈస్ట్ దేశాల్లోనూ అచ్చం ఇలాంటి గట్టు పరిస్థితే నెలకొంది. యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్ లాంటి దేశాలు కూడా ఈ వార్ ఇంపాక్ట్ ను తీవ్రంగా ఫేస్ చేస్తున్నారు. ఒకప్పుడు డెవలప్మెంట్ లో ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన ఈ దేశాలు ఇప్పుడు తమ ఉనికిని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నాయి. తాజా పరిణామాల దెబ్బకు ఈ గల్ఫ్ దేశాలన్నీ అభివృద్ధిలో దాదాపు 20 నుంచి 30 ఏళ్లు వెనక్కు వెళ్లాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాత్రికి రాత్రే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు ఆగిపోవడం, ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ కరిగిపోవడం ఈ ఆందోళనలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది.
గల్ఫ్ ఎకానమీ దెబ్బతింటే దాని డైరెక్ట్ ఎఫెక్ట్ ఇండియా మీద ఖచ్చితంగా పడుతుంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టుగా గల్ఫ్ దేశాల సంక్షోభంలో కూరుకుపోతే అక్కడికి వలస వెళ్లిన మన భారతీయుల పరిస్థితి కూడా అగమ్య గోచరంగా మారుతుంది. మంచి లైఫ్ లీడ్ చేయొచ్చని, కుటుంబ కష్టాలన్నీ తీరిపోతాయని, కోటి ఆశలతో ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన కోటి మందికి పైగా భారతీయుల భవిష్యత్తు ఇప్పుడు తీవ్ర ప్రశ్నార్థకంగా మారింది. డాలర్లు దినార్లలో వస్తుందనుకున్న శ్రమకు తగ్గ ప్రతిఫలం ఇప్పుడు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. కన్స్ట్రక్షన్ కంపెనీలు లే ఆఫ్స్ ప్రకటిస్తుండడం, జీతాలు నెలల తరబడి పెండింగ్ పడుతుండడంతో మన వర్కర్లు అక్కడే చిక్కుకుపోయి తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. భారత్ పై ఈ యుద్ధ ప్రభావం మల్టిపుల్ యాంగిల్స్ లో పడుతోంది. ప్రధానంగా గల్ఫ్ నుంచి ఇండియాకు వచ్చే రెమిటెన్స్ అంటే ఫారిన్ మనీ ఫ్లో భారీగా పడిపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. మన దేశ విదేశీ మారక నిల్వల్లో గల్ఫ్ భారతీయులు పంపే డబ్బుదే సింహభాగం. వాళ్ళ ఉద్యోగాలే రిస్క్ లో పడితే మన దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ఆ నెగటివ్ ఇంపాక్ట్ తప్పక పడుతుంది. అలాగే గల్ఫ్ దేశాలతో మనకున్న ట్రేడ్ రిలేషన్స్ కూడా దెబ్బతింటాయి. క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ కాస్ట్ పెరిగిపోయి ఇండియాలో పెట్రోల్ డీజిల్ రేట్లు బగ్గుమనే ఛాన్స్ ఉంది. దీనివల్ల లాజిస్టిక్స్ ఖర్చులు పెరిగి ఇక్కడ కూడా నిత్యావసరాల ధరలు మండిపోతాయి. ఇదొక చైన్ రియాక్షన్ లా మన దేశాన్ని చుట్టుముట్టే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలపై ఈ గల్ఫ్ సంక్షోభం చూపే ప్రభావం అంతా ఇంతా కాదు. పాత జిల్లాలైన నిజామాబాద్, కరీంనగర్, కడప, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి లక్షలాది మంది యువకులు దశాబ్దాలుగా గల్ఫ్ లో కార్మికులుగా పనిచేస్తున్నారు. తమ నెత్తులు చిందించి వాళ్ళు పంపే డబ్బుతోనే ఇక్కడి లక్షలాది కుటుంబాలు బతుకుబండిని నెట్టుకొస్తున్నాయి. ఇప్పుడు అక్కడ డెవలప్మెంట్ ప్రాజెక్టులు ఆగిపోయి లేబర్ క్యాంపుల్లో కనీస వసతులు, సరైన తిండి కూడా దొరకని దయనీయ పరిస్థితుల్లో మన తెలుగు బిడ్డలు అల్లాడిపోతున్నారు. ఎప్పుడు ఏ దాడి జరుగుతుందో, ఎప్పుడు ఫ్లైట్ ఎక్కి ప్రాణాలతో స్వగ్రామాలకు చేరుకుంటామో తెలియని తీవ్ర అభద్రతా భావంతో వాళ్ళు బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు. ఇక కొత్తగా ఉపాధి కోసం గల్ఫ్ దేశాల వైపు ఆశగా చూస్తున్న యువతకు ఈ పరిణామాలు నిజంగా చేదుగులకలే అని చెప్పక తప్పదు. వర్క్ వీసాల ప్రాసెసింగ్ దాదాపుగా నిలిచిపోయింది. గల్ఫ్ కంపెనీల కొత్త రిక్రూట్మెంట్ డ్రైవ్స్ ఎక్కడా జరగడం లేదు. అప్పులు చేసి మరీ ఫేక్ ఏజెంట్లకు డబ్బులు కట్టిన యువకులు ఇప్పుడు మోసపోయామని గ్రహించి లబోదిబోమంటున్నారు. అగ్నికి వాయువు తోడైనట్లు ఒకవైపు సరైన ఉద్యోగాలు లేక మన రాష్ట్రాల్లోనే నిరుద్యోగ సమస్య ప్రబలుతుంటే ఇప్పుడు అండగా నిలుస్తుందనుకున్న గల్ఫ్ మార్కెట్ కూడా ఇలా డోర్స్ క్లోజ్ చేసుకోవడం నిరుద్యోగ యువత పాలిట అతిపెద్ద శరాఘాతంగా మారింది. ఉన్నతమైన కెరీర్ నిర్మించుకుందామనుకున్న వారి భవిష్యత్తు ప్రణాళికలను ఈ సంక్షోభం పూర్తిగా తలకిందులు చేస్తోంది. గల్ఫ్ దేశాల భవిష్యత్తుపై ఈ యుద్ధం చెరగని ముద్ర వేస్తుందని ఇంటర్నేషనల్ అఫైర్స్ స్పెషలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఏళ్ల తరబడి పోగు చేసుకున్న సంపద అంతా కేవలం కొన్ని నెలల యుద్ధంతో ఆవిరైపోతుండడం ఒక కీలకమైన మార్పుకు సంకేతాలిస్తుంది. కేవలం ఆయిల్, గ్యాస్ మీద మాత్రమే ఆధారపడితే కష్టకాలంలో నిలబడలేమన్న పచ్చి నిజాన్ని ఈ దేశాల పాలకులు ఇప్పుడు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎకనామిక్ డైవర్సిఫికేషన్ అనేది ఎంత అవసరమో ఇప్పుడు వారికి ప్రాక్టికల్ గా బోధపడుతోంది. ఈ సంక్షోభం కేవలం తాత్కాలికమేనా లేక లాంగ్ టర్మ్ డిప్రెషన్ కి దారితీస్తుందా అనేది అప్పుడే ఖచ్చితంగా చెప్పలేకపోయినా పరిస్థితులు మాత్రం ఏమాత్రం ఆశాజనకంగా లేవన్నది స్పష్టంగా అర్థమవుతుంది. సిచ్యువేషన్ చేజారిపోతోందన్న భయం వారిలో కనిపిస్తోంది. ఒక చిన్న ప్రాంతంలో మొదలైన యుద్ధం ఎన్ని భయంకరమైన అనేక దుష్పరిణామాలకు దారితీస్తుందో చెప్పడానికి ప్రస్తుత మిడిల్ ఈస్ట్ క్రైసిస్ ఒక పర్ఫెక్ట్ లైవ్ ఎగ్జాంపుల్. కొందరు రాజకీయ నాయకుల అహంకారం, భౌగోళిక ఆధిపత్య పోరు చివరికి సామాన్యుడి ప్రాణాలతో, ఉపాధితో ఎలా దారుణంగా చెలగాటమాడుతుందో మనం ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. ఆ రగులుతున్న యుద్ధ భూమికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మన పల్లెటూరి కుటుంబాల కడుపు కొట్టే స్థాయికి ఈ గ్లోబల్ ఎకానమీ ఇంటర్లింక్ అయి ఉంది. గ్లోబల్ విలేజ్ లో ఏ మూల చిన్న డిస్టర్బెన్స్ జరిగినా దాని షాక్ వేవ్స్ ప్రపంచమంతా క్షణాల్లో ట్రావెల్ అవుతాయని ఈ తాజా పరిణామాలు బలంగా నిరూపిస్తున్నాయి. ఇది మొత్తం గ్లోబల్ ఎకనామిక్ స్టెబిలిటీని ముంచెత్తే అతిపెద్ద అంతర్జాతీయ విపత్తు. మొత్తంగా ఈ పశ్చిమాసియా సంక్షోభం గల్ఫ్ దేశాల స్వర్ణయుగానికి తెరదించుతుందా అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రధాన చర్చనీయాంశం. డాలర్ల వేటలో ఆ దేశాలకు వలస వెళ్లే ట్రెండ్ బహుశా ఇక ముందు ఎప్పటికీ మునుపటి స్థాయిలో ఉండకపోవచ్చని నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. మన ప్రభుత్వాలు కూడా ఈ క్రైసిస్ ను ఒక గుణపాఠంగా తీసుకొని విదేశీ ఉపాధిపై ఆధారపడడాన్ని తగ్గించి స్థానికంగానే
యువతకు మెరుగైన అవకాశాలు కల్పించేలా పాలసీలు డిజైన్ చేసుకోవాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. లేదంటే రాబోయే రోజుల్లో ఇటు వలస కార్మికులు, అటు దేశ ఆర్థిక వ్యవస్థ ఊహించని కుదుపులకు లోను కావడం ఖాయం. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడానికి మనం ఇప్పటి నుంచే సమగ్రమైన కౌంటర్ స్ట్రాటజీలతో సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యుద్ధం ఎప్పుడైనా ఎక్కడైనా వినాశనానికే దారితీస్తుందని గల్ఫ్ సంక్షోభం మరోసారి బలంగా నిరూపిస్తోంది. ఎవరో చేసే ఆధిపత్య పోరు వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న సామాన్యుడి కడుపు కొడుతోంది. విదేశీ మోజులో పడి భవిష్యత్తును పణంగా పెట్టే కన్నా మన నేల మీదే బతుకుదెరువు వెతుక్కోవడం ఇప్పుడు అత్యవసరం. గల్ఫ్ దేశాల పతనమే మనకు అతిపెద్ద హెచ్చరిక. ఈ వాస్తవాలు గ్రహించి మేల్కొంటేనే మన యువత భవిష్యత్తు సురక్షితం.